పరిషత్ ఉన్నత పాఠశాల చిట్యాల గౌరవ గజిటెడ్ ప్రధానోపాధ్యాయులు శ్రీ కె గణేష్ కుమార్ సార్ గారు, నాతోటి సహా ఉపాధ్యాయులు, ప్రియమైన విద్యార్థులు, ఇందాకే మీకు ప్రధానోపాధ్యాయులు చెప్పారు. జూలై 1 డాక్టర్స్ డే, జాతీయ వైద్యుల దినోత్సవం అంటారు. ఈ వైద్యుల దినోత్సవం ఏర్పడడానికి ప్రధాన కారణం డాక్టర్ బిసి రాయ్, బిధాన్ చంద్ర రాయ్. ఆయన జూలై 1 1882లో పుట్టి మళ్ళీ జూలై 1 1962లో మరణించిండు. అంటే జనన మరణాలు ఒకే దినం, అది అరుదైన అంశం, అందరికీ రావు, కొందరికే వస్తాయి. ఆ బిధాన్ చంద్రరాయ్ గారు బెంగాల్, అంటే ఒకప్పుడు బీహార్ బెంగాల్ కలిసే ఉన్నాయి. అప్పట్లో ఆయన ఒక రాజకీయ నాయకుడుగా, కాంగ్రెస్ పార్టీ నాయకుడుగా, స్వాతంత్ర సమరయోధుడుగా ఆయన ఉండి పశ్చిమ బెంగాల్ 2వ ముఖ్యమంత్రిగా పనిచేసి వైద్యుడిగా మహిళలకు, పసిపిల్లలకు వైద్య సేవా సదన్ అనే హాస్పిటల్, నెహ్రూ కమల క్యాన్సర్ ఇన్స్టిట్యూట్, ఇట్లా ఇండియన్ మెడికల్ అసోసియేషన్, ఎన్నో వైద్య సేవలో ఎన్నో పేర్లు, అర్ధరాత్రి అపరాత్రి అనకుండా వైద్య సేవలు అందించిన మహనీయుడు. మీకు తెలిసి ఈ మధ్య వైద్యం కూడా వ్యాపారమైంది. అట్లని కాదు, కొంతమంది వైద్యులు కూడా రోగులకు నిరంతరం సేవ చేస్తున్నారు. అందుకే మన లోకంలో వైద్య వృత్తి చాలా పవిత్రమైనది. ఇంతకుముందు హెడ్ మాస్టర్ అన్నట్లు వైద్యో నారాయణో హరి, అంటే శరీరే జర్జరీభూతే వ్యాధిగ్రస్తే కలేబరే, ఔషధం జాహ్నవి తోయం వైద్యో నారాయణో హరి. ఇది సంస్కృత శ్లోకం. మనకు తెలుగులో భజన కూడా ఒక పద్యం రాసిండు. అప్పిచ్చువాడు వైద్యుడు, ఎప్పుడు ఎడతెగక పారని ఏరు ద్విజుడు. అంటే ఈ నలుగురు ఉండాలి. అంటే మనకు సహాయం చేసి అప్పిచ్చేవాడు వైద్యుడు ఉండాలి, ఏరు ఉండాలి నీరు ఊర్లో, తర్వాత పండితుడు ఉండాలి. అటువంటి ఊరును విడవకూడదు అంటాడు భజన, అది సత్యము. అందుకే వైద్యునికి అందులో స్థానం ఉంది. కనుక వైద్య వృత్తి సామాజిక సూచికలో ఇప్పుడు సమాజంలో అత్యంత గౌరవనీయమైన వ్యక్తుల్లో డాక్టర్లు మొదటుంటారు, తర్వాత టీచర్లు ఉంటారు, గౌరవింప మిగతా రంగాల తర్వాత. అటువంటి వైద్య వృత్తి మనం కరోనాలో చూసినాం. వైద్యులు అర్ధరాత్రి వాళ్ళకు రోగాలు వచ్చిన ప్రజలను కాపాడిండు. కనుక వైద్య వృత్తి చాలా పవిత్రమైనది. ఈరోజు భారతదేశం మొత్తట డాక్టర్స్ డే జరుపుతున్నారు. వాళ్ళ గ్రీటింగ్స్ ఇస్తారు, శుభాకాంక్షలు తెలియజేస్తారు. కనుక మీరు కూడా భవిష్యత్తులో మంచి డాక్టర్లై సమాజానికి సేవ చేయాలని ముగిస్తున్నాను.